దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చునవలసిందిగా మనవి చేయుచున్నాను. నేటి ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అనుకూల సమయమునందు నీ మొర నాలకించితిని, రక్షణ దినమునందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడును మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటూ నీ చల్లని రెక్కల నీడను మమ్మల్ని భద్రపరుస్తూ సంరక్షిస్తున్న త్రియేక దేవా, నీకు వందనాలు తండ్రి. గతించిన కాలమంతా కూడా నీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. ఈ మండల కాలం మొదటి ఆదివారపు దినాన్న నీ పరిశుద్ధ సన్నిధానములో మేమందరము కూడా చేర్చబడి నీ నామమును స్తుతించు భాగ్యముని మాకు ఇచ్చారు. వందనాలు తండ్రి. కొద్ది సమయం నీ మాటలు మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మా ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అందించు కృపను జ్ఞాపకం చేసుకుంటూ రక్షణకరమైన తావులో నడుస్తున్నప్పుడు ఎదురయ్యేటువంటి ఇబ్బందులను ఏ విధంగా మేము అధిగమించాలో ఆలోచన చేయటానికి సిద్ధపడతా ఉన్నాం. నిదాసుడను అయోగ్యుడనైన నేను నీ సిలువ చెంత నిలబడి ఉన్నాను. నన్ను బలపరుచు వాని అందే నేను సమస్తమును చేయగలవాడను. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నన్ను మలుచుకునుమని నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు నీ కృపా సహాయమై అందించి మమ్మలను బలపరిచి మీరు మహిమ పొందుకొనుమని మా ప్రభువును విమోచకుడునైన యేసయ్య వారి ఘనమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా, మన ప్రభువును విమోచకుడునైన యేసయ్య వారి మహోన్నతమైన కృపలో మార్చి మాసం 2వ ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానములో మనమందరము కూడా చేర్చబడి ఆయన నామమును స్తుతించటానికి, గణపరచటానికి దేవాది దేవుడు తన మహాకృపను మనందరికీ అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి మనందరి పక్షానైన దేవునికి స్తుతులు చెల్లింపబద్ధుడనై ఉన్నాను. ఆయన ఆరాధించడానికి ఆసక్తితో చేరి వచ్చిన మీ అందరికీ, ప్రాముఖ్యంగా నా తోటి జత పనివారులు రెవరెండ్ ప్రతాపయ్య గారికి, రెవరెండ్ రత్నాకర్ గారికి, శతవార్షిక రూపాంతర దేవాలయ చైర్మన్స్గా ఉన్నటువంటి ప్రియులు శ్రీ రేమల్లె కమల్ రాజు గారికి, ఉన్నమట్ల కరుణాకర్ రావు గారికి, సంఘ పీసీ సభ్యులకు, ఎల్సీ సభ్యులకు, డెలిగేట్స్గా ఉన్నటువంటి వారికి, ట్రెజర్స్గా ఉన్నటువంటి వారికి, స్త్రీల సమాజానికి, యవ్వన బిడ్డలకు, శతవార్షిక రూపాంతర దేవాలయ కుటుంబం అంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని బట్టి
ఈ ఉదయకాల శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు గత కాలమంతా కూడా మనల్ని సంరక్షించి మన ఆధ్యాత్మిక జీవితాలు మరింతగా బలపరుచుకునేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి కాలం లెంటు కాలంలో, లెంటు కాలం అనే ఉపవాస కాలంలో మనం ప్రవేశపెట్టబడి 4 దినాలు ముగించుకుని ఈ దినాన్న మొదటి ఆదివారపు దినాన ఆయన సన్నిధానంలో మనమందరం కూడా చేర్చబడటానికి దేవుడు తన కృపను అందించిన విధానాన్ని బట్టి మరొకసారి మనమంతా కూడా దేవునికి స్తుతులు చెల్లింపవలసినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు సంఘమంతా కూడా ప్రపంచ ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ లెంటెన్ సీజన్ని చాలా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉన్నారు. ఈ మొదటి ఆదివారపు దినాన్న ఆయన పరిశుద్ధ సన్నిధానంలో తమ ఆధ్యాత్మిక జీవితాలను సిలువకు సమీపంగా తెచ్చుకుంటూ ఆ కల్వరి ప్రయాణంలో కొనసాగుతూ దేవునితో మనకున్నటువంటి ఈ విశ్వాస సంబంధం ఎటు రీతిగా కొనసాగుతుందో సిలువ చెంత దాన్ని పరిశీలన చేసుకుంటూ కొనసాగటానికి దేవుడు ఒక చక్కని అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించాడు. అందుని బట్టి మనమంతా కూడా ఎంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ మండల కాలం, ఈ లెంటు కాలం, ఈ ఉపవాస కాలం క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 40 దినాలు దేవుని యొక్క వాక్యముతో మనం మమేకం కావటానికి దేవుడు ఒక విలువైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. చాలామంది ఇక్కడ ఉండాలని ఆశపడ్డారు, కానీ వారు ఎవ్వరికీ లేనటువంటి భాగ్యం దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించాడు. దేవుని దృష్టిలో మనం ఎంత గనులమో, ఉన్నతమైనటువంటి వారమో, ధన్యకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడో ఒకసారి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైనా. ఈ సీజన్, ఈ కాలానికి మండల కాలం, లెంటు కాలం, శ్రమల కాలం అనే పేర్లు మనకి వినబడుతూ ఉంటాయి, మనం వాడుతూ ఉంటాం, మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఈ కాలానికి మరొక పేరు ఏంటంటే శోధనాకాలం. శోధనాకాలం, శోధన, టెంప్టేషన్. ఎప్పుడైతే భక్తితో, విశ్వాసంతో మన జీవితాలు దేవునికి అనుసంధానంగా చేసుకోవడం అనుకుంటూ ఉంటామో అప్పుడే అపవాది మన జీవితాలను శోధిస్తూ ఉంటాడు. ప్రార్థనాపూర్వకంగా కొనసాగాలని, దేవునికి అత్యంత సమీపంగా జీవించాలని, కనీసం ఈ సంవత్సరమైన వాక్యానుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలని కొన్ని ప్రణాళికలు మనం రూపొందించుకుంటూ కొనసాగుతూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే ఈ ప్రణాళికలు రూపొందించుకొని కొనసాగుతూ ఉంటావో వాడికి అస్సలు ఇష్టం ఉండదు. ఎవరు వాడు? శోధకుడు. వాడిని అపవాదాన్ని పిలుస్తూ ఉంటాం. ఇంకా లోతుగా మాట్లాడాలంటే సాతాను అనేటువంటి మాటను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఈరోజు చదువుకున్న లేఖన భాగాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో తన పరిచర్య కాలంలో ఆయన దేవుని యొక్క కృపను స్థిరపరచుకునేటువంటి క్రమంలో వెళుతున్న ప్రయాణంలో అనేకమైన శోధనలు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా ఏ విధంగా వాటిని అధిగమించాడో చెప్పబడినటువంటి మాటలు మనం ధ్యానం చేస్తాం. ఇక సువార్త పాఠ్యభాగం దగ్గరికి వచ్చే సమయానికి మత్తయి సువార్తికుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుని కుమారుడిగా, ఈ లోకంలో ఉద్భవించినటువంటి నిజమైన మానవుడిగా,
ఆయన కనపరిచినటువంటి జీవన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఉపవాసం ఉన్న తరుణంలో అపవాది చేత ఏ విధంగా శోధించబడ్డాడో, శోధించబడిన యేసయ్య ఏ విధంగా వాటిపైన విజయాన్ని సాధించాడో తెలియజేసినటువంటి మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చదువుకున్న లేఖన భాగాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీ ముందుంచి నేను ఆశపడతా ఉన్నాను. నేను ఈరోజు నా ప్రసంగ అంశం శోధన, టెంప్టేషన్. కింద చిన్న క్యాప్షన్, జయిస్తున్నావా, లొంగిపోతున్నావా? ఎవరికి వారమే ఆలోచన చేయాలి. అపవాది ఎవరిని వదిలిపెట్టడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉండాలని కోరుకుంటావో, విశ్వాసయాత్రలో నీ జీవితాన్ని సరి చేసుకుని ముందుకు కొనసాగించాలని నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటావో, అప్పుడే నీ ప్రక్కనే ఉంటాడు శోధకుడు. నిన్ను ఏ విధంగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నశింపజేద్దామా, తనవాడిగా చేసుకుందామా, తన ఆలోచనకు అనుగుణంగా తన రాజ్య విస్తరణలో నిన్ను కూడా ఏ విధంగా పాలుభాగస్తుని చేద్దామన్న ఆలోచనతో నీ ప్రక్కన ఉండి నీ విశ్వాస జీవితాన్ని, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి, తన వాడిగా చేసుకోవటానికి అనేకమైన ప్రయత్నాలు చేసే క్రమంలో నీకు అనేకమైనటువంటి టెంప్టేషన్స్, శోధనలను కలిగిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో మన విశ్వాస జీవితాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతూ ఉన్నాం? క్రైస్తవుని విశ్వాసము నుండి పడద్రోయటానికి అపవాది ఉపయోగించుకున్న అస్త్రమే ఈ శోధన. చాలామంది అంటూ ఉంటారు, శోధన కొన్నిసార్లు మంచిదేనండి, ఇంకా బలపడతామంటూ ఉంటారు. విశ్వాసాన్ని పెంచుకోవటానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాటలు కూడా చాలా సందర్భాల్లో మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం, చాలామంది చెప్తూ ఉంటారు. నేను అంటూ ఉంటాను, అది ఉపయోగమైనా ఉపయోగం కానిదైనా శోధనే కానీ దీవెన కాదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ నేర్పించినటువంటి ప్రభు ప్రార్థనలో ఏమన్నాడు ఆయన? మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మల్ని తప్పించమనేటువంటి మాట. అంటే శోధన దుష్టిని సంబంధమైనటువంటిది. దాన్ని జయించాలే కానీ దానికి లోబడటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు తావివ్వకూడదు అనేటువంటి సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. శోధనలు ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతూ ఉంటాయి. శోధనకు ఎప్పుడూ రాలేదని చెప్పగలిగే ధైర్యం ఇక్కడున్న ఎవరికీ లేదు. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఈ శోధన గురించి ఒక చక్కని మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? అపవాది శోధన రూపంలో నా తలుపు తట్టినప్పుడల్లా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నేను నా ప్రభువైన యేసయ్య యొక్క సహాయాన్ని కోరతాను. అది ఎలాంటి శోధన అయినా కానీ, అపవాది నన్ను శోధిస్తున్నాడు అనే ఆలోచన, ఆ అనుభూతి, ఆ ఆలోచన, తలంపు నాకు వచ్చినప్పుడు నేను వెంటనే కోరుకునేటువంటిది ఏంటంటే మనుషుల యొక్క సహాయాన్ని కోరుకొని కానీ నా దేవుని యొక్క, నా యేసయ్య సహాయాన్ని కోరుకుని ఆయనతో చెప్తాడంటే ఏమని చెప్తాడు తెలుసా? అయ్యా, నేను నీ చెంత చేరాను, నువ్వు వెళ్ళి వాడి సంగతి చూసుకో. ఎవడి సంగతి? ఎవడైతే నిన్ను శోధిస్తా ఉన్నాడో, ఎవడైతే నిన్ను నీ ఆధ్యాత్మిక జీవితం నశింపచేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడో వాడి సంగతి చూసుకోమని దేవుని చెంతకు నేను వెళతాను, నా ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయనకు అప్పగిస్తాననేటువంటి ఒక గొప్ప మాటను డాక్టర్ మార్టిన్ లూథర్ గారు తన శోధన సమయంలో తెలియజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ఈ లెంటు ప్రారంభ దినంలోనే మన పితరులు చక్కని పాఠ్యాంశాలు మనకు అందించి, శోధన మన జీవితాలు ఎదురైనప్పుడు మనకంటే ముందుగా నరావతారిగా ఈ లోకానికి ఉద్భవించినట్టు యేసయ్య తాను అపవాది చేత శోధించబడినప్పుడు ఏ విధంగా తన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుని శోధనకు జయించిన వాడు నిలిచి ఉన్నాడో, ఆ సత్యాన్ని ఒకవేళ ఈ ప్రారంభ ఆదివారపు దినాన్నే
ఏర్పాటు చేయటం మనము ప్రభువు చెంతకు రావాలనేటువంటి ఉద్దేశంతో అయి ఉండొచ్చు అనేటువంటి ఆలోచన మనం గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు ఈ శోధన గురించి వారి వారి ఆలోచనల ప్రకారం వారి శైలిలో వారు రాయటం జరిగింది. ఈ శోధన అనేటువంటిది ఆయన అరణ్యమందు శోధించబడ్డాడని ఏ అరణ్యమో రాయలేదు, కానీ ఆ మత్తయి సువార్తలో రాసినటువంటి మాటను బట్టి దీనిని ఆ యూదా అరణ్యము అనేటువంటి మాట అక్కడ పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కొండకు వారు పెట్టినటువంటి పేరేంటంటే ద మౌంట్ ఆఫ్ టెంప్టేషన్. ద మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అనేటువంటి పేరును పెట్టడం మనం అందరూ కూడా గమనించాలి. ఎప్పుడు ఆయన శోధించబడ్డాడు అని అంటే 40 దినాలు ఆయన ఉపవాసం ఉండిన తర్వాత. చాలామంది 40 దినాలు ఎందుకు భక్తి చేస్తారు అనేటువంటి మాట మనం చేస్తున్నా కానీ వెనకాల మాట్లాడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం దేవునికి దగ్గరగా తాను చేయబోయేటువంటి మానవ విమోచన కార్యాన్ని జరిగించడం కోసం ముందుగా దేవునితో 40 దినాలు ఉపవాసం పొందుకుని ఆ ఉపవాస శక్తి చేత పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే మళ్ళా తిరిగి వస్తున్న సమయంలో ఆయన అపవాది చేత శోధించబడినటువంటి సందర్భం మనకు తెలిసినటువంటిదే. ఇక్కడ ఒక వర్గాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు జనాంగం 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో 40 సంవత్సరాలు అనేకమైన శోధనలు, ఇబ్బందులు వారికి ఎదురయ్యాయి. ఆ శోధనలను వారు జయించలేక పౌలు హెబ్రీ పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, వారు అరణ్యములోనే రాలిపోయిరి అనేటువంటి మాట. ఎందుకు రాలిపోయారంటే శోధనలను జయించలేక వారి జీవితాన్ని అక్కడే అంతం చేసుకున్నారు. కానీ ఈ రోజున యేసు అనబడేటువంటి నూతన ఇశ్రాయేలు వారి వలె శోధింపబడినప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో ఆయన శోధింపబడిన వారందరికీ కూడా ఒక మాదిరికరమైనటువంటి మానవుడిగా, దైవ కుమారునిగా, అపవాదినికి అందించే శోధనలు ఎలా జయించాలో ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం ముందుంచి మనకు మార్గదర్శిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మండల కాలంలో అనేకమైన శోధనలు మన జీవితాలు ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్న తరుణంలో వాటిని అధిగమించడానికి నీ జ్ఞానంతో, నీ తెలివితేటలతో, నీకున్నటువంటి ఇతరత్ర వ్యాపకాలతో వాటిని జయించాలంటే నీ వల్ల కాదు. కానీ నీ ముందు మార్గదర్శిగా ఉండి మానవుడు ఏదైతే చేయలేకపోతున్నాడో దాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపించినటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ఈ రోజున అపవాది చేత శోధించబడిన సందర్భాన్ని మన జ్ఞాపకం చేసి, ఎందుకో తెలుసా, నీ జీవితంలో శోధన ఏదైనా కావచ్చు, దాన్ని అధిగమించాలి అంటే యేసయ్యను నువ్వు మాదిరిగా తీసుకోవాలనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఇది నాన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా శోధించబడ్డారో తెలియజేస్తూ రాస్తున్న మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇలా చదువుకున్న లేఖన భాగంలో సువార్త పాఠ్యభాగం మనందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాలు ఉపవాసం ఉండి అపవాది చేత అరణ్యానికి కొనుపోబడుతున్న సందర్భంలో, ఆయన అపవాది చేత శోధించబడుతున్న సందర్భంలో అక్కడ 3 రకాలైనటువంటి శోధనలు, 3 టెంప్టేషన్స్, 3 రకాలైన శోధనలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అవి ఏ విధమైన శోధనలుగా మనకు కనబడుతున్నాయి నేను అంటూ ఉంటాను. ఆ 3 రకాల శోధనలు కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే కాదు, కానీ కుటుంబ జీవితంలో, విశ్వాస జీవితంలో, దైనందిన జీవన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక చోట మనమందరం కూడా ఆ శోధనకు ఎదురు కావలసినటువంటి వారమే. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాంటి శోధనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు ఎలాగో మీరు వాటిని అధిగమించాలో తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి శోధన మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతూ ఉంటుంటే, శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను.
ఈ శోధనకి నేను పెట్టేటువంటి పేరు ఏంటంటే పదార్థ సంబంధమైనటువంటి శోధన, లేదంటే శారీరక సంబంధమైనటువంటి శోధన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహజంగా శోధన మానవ శక్తికి, జ్ఞానానికి, యుక్తికి మించినదై ఉంటుంది. కానీ దైవశక్తి ఎదుట అది నిష్ప్రయోజనంగానే కనబడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాటను తెలియజేస్తున్నానంటే, నువ్వు శోధించబడటానికి దేవుడు శోధకుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, శోధించేవాడు శోధకుడే, వాడు అపవాదే. దేవుడు ఎప్పుడు కూడా శోధించడు. అందుకనే శోధనకి పరిశోధనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అపవాది శోధించి నిన్ను పాపంలో పడేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు నిన్ను పరిశోధించి నీలో ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితాన్ని మెరుగుపరచడానికి, అందుకని అబ్రహాముతో ఉంటాడు, అబ్రహామును దేవుడు పరిశోధించెను అనేటువంటి మాట కనబడుతూ ఉంటుంది మనకి. ఈ రోజున అపవాది దేవుని కుమారుడిగా ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు? ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు. శోధనకు ఉన్నటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే, అపవాదికి ఉన్నటువంటి గొప్ప జ్ఞానం ఏంటంటే, నువ్వెక్కడ బలహీనుడివో అక్కడే పట్టుకుంటాను నిన్ను. నువ్వు ఏ విషయంలో వీక్గా ఉంటావో వాడికి తెలుసు. నువ్వు దేనికి లొంగిపోతావో వాడికి తెలుసు. నీకు ఎలాంటి పరిస్థితులు అంటే ఇష్టమో వాడికి తెలుసు. వాటన్నిటిని కొన్ని ముందుంచి ఈరోజు నేను చేస్తూ ఉంటాడంటే, నిన్ను ఆ శోధనకు గురి చేసి, ఆ టెంప్టేషన్కి గురి చేసి, నిన్ను ఒక ఏదేదో చూపించేయాలని, ఆశీర్వాదకరమైన నడిపిస్తాను అని చెబుతూ నిన్ను నెమ్మదిగా నీకు తెలియకుండానే నీ బలహీనతను నీకు సాకుగా చూపించి నిన్ను శోధనకు గురి చేసి నాశనకరమైన తావులో నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 దినాల నుంచి ఆహారం ముట్టుకోలేదు. 40 దినాల నుంచి ఆయన ఉపవాసం అంటూ ఉన్నాడు. వెంటనే ఆయనను తీసుకెళ్ళి అంటూ ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే, ఆయన మానవుడిగా ఈ లోకానికి మానవ విమోచన కార్యం చేయడానికి దైవ కుమారుడిగా, ఆయన నిజమైనటువంటి దేవుని కుమారుడిగా, నిజమైన మానవుడిగా తన కార్యాలు ప్రారంభించడానికి సిద్ధపడుతూ, తన పరిచర్యను కొనసాగించడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఏదో రకంగా అతని పరిచర్యను డిస్టర్బ్ చేయడానికి అపవాది ఉపయోగించే సాధనం ఏంటంటే, అతను ఆకలి కొన్నాడు కనుక, నువ్వు దేవుని కుమారుడు కనుక ఏమంటున్నాడు, నువ్వేం చెప్తే అది జరిగిపోతుంది కనుక ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని నువ్వు ముందుకు వెళ్ళమనే మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్యకి రాళ్ళను రొట్టెలుగా చేసుకోవటం పెద్ద గొప్ప సంగతి ఏం కాదు. ఆయన దేవుని కుమారుడు, నరావతారిగా మానవ విమోచన కొరకు ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈరోజు నేను అంటూ ఉంటాను, చెప్పాడు కదా, చేసేయచ్చు కదా. నో, ఇక్కడ అపవాది పెట్టే శోధనను మానవులందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, రాళ్లను రొట్టెలు చేయటం ఒకటైతే, ఆయన దైవశక్తిని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కనపరచటం, ఈ 2 కూడా అపవాది తెలియకుండానే కనపరుస్తూ ఉన్నాడు. రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం గొప్ప సంగతి ఏం కాదు. ఇప్పుడు ఆయనకు ఆకలేస్తూ ఉంది, ఆయనకు ఆహారం కావాలి, ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే అపవాది చెప్పిన మాటను చేసేస్తే వెంటనే తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆయన ఏదైనా చేయటానికి సిద్ధపడుతున్నాడని సత్యాన్ని గుర్తెరిగి, ఆయన వచ్చినటువంటి కార్యం దైవ కార్యము కాదు, మానవ విమోచన కార్యము కాదు అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియజేసి, ఆయన ఆదిలోనే ఆయన రక్షణ కార్యాన్ని చెడగొడదామనే ఆలోచనతో ఆయన కొనసాగుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారం ఆయన అపవాది శోధించే ప్రతి శోధనను కూడా కేవలము దైవ వాక్యము చేతే దాన్ని ఎదిరించగలిగాడు, కానీ తన సొంత మాటలతో జయించలేదు. ఆయన మానవుడిగా, దేవుని కుమారుడిగా ఈ లోకంలో చేయబోయే కార్యాన్ని కూడా తెలియజేస్తూ, మానవుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ ఈ లౌకిక సంబంధమైన ఆహారం వలన మనుషుడు జీవించడు, కానీ దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట వల్ల మాత్రమే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడిన మాటను ఇది అపవాదికి గుర్తు చేస్తున్నట్లుగా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయబోయే రక్షణ ప్రణాళికలను ఆదిలోనే తుంచేన ఉద్దేశంతో ఇక్కడ
తన యొక్క కుయుక్తిని ప్రదర్శించి నువ్వు చేసుకుని తినేయి అంటే వెంటనే ఆ రాళ్ళను రట్టుగా చేయటం ద్వారా తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ లోకానికి వచ్చాడు, ఆయన దేవుడు కాదు, రక్షకుడు కాదు, విమోచకుడు కాదు అనేటువంటి సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి ఏదో రకంగా అతడు దేవుడు కాదు, తన కార్యానికి ఆదిలోనే బ్రేక్ వేయాలని ఉద్దేశంతో ఆ రక్షణ ప్రణాళికలను చెడగొట్టాలని తలంపుతో ఈ శోధనకరమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాడు. అతను ఆకలి కొన్నాడు కనుక దానినే చూపించి, నిజమే కొన్ని సమయాల్లో మన జీవితాల్లో నీకు ఏది కావాలో దాన్నే ముందుంచుతాడు. మన ఆది తల్లిదండ్రులు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు, నిత్యము దేవుని యొక్క కౌలులో ఇమిడిపోతూ ఉన్నారు, నిత్యము దేవునితో ఆటపాటలతో సంతోషంగా సమాధానకరంగా కొనసాగుతున్నారు. దేవుడు చెప్పాడు, మీ తోటలో మీకు నచ్చినట్లుగా, మీకు తోచినట్లుగా సంతోషంగా అన్నీ అనుభవించండి, మీకు నచ్చినట్లు కొనసాగండి, కానీ మధ్యలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను మీరు తినటానికి వీలేదు. కండిషన్ పెట్టాడు. దేవుడు చెప్పిన మాటను వారు కాదని ఎవరి శోధనకు గురైపోయారు? ఎవరు వచ్చారు? అక్కడ మాట ఉంటుంది, సర్పము యుక్తి గలదై వచ్చి అంటున్న మాట ఏంటో తెలుసా? ఆ పండు వారికి ఎలా చూపించిందంట? రమ్యముగాను కన్నులకు ఇంపుగాను. ఏది కావాలో వాడికి తెలుసు. చాలా సందర్భాల్లో నీ సాక్ష్యాన్ని కాపాడుకోవటం కోసం నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. నీ వీక్నెస్ ఏంటో వాడికి తెలుసు, దాన్నే చూపిస్తాడు. నీ బలహీనత ఏంటో వాడికి తెలుసు, ఆ బలహీనతనే నీ సాకుగా చూపించి నువ్వు అందులోంచి పడిపోవాలని వాడి ఉద్దేశం, నువ్వు నాశనకరమైన తోలు కొనసాగాలని వాళ్ళ కన్నులకి రమ్యముగాను ఇంపుగాను చూపించి ఈ రోజున వారితో పాటు మనందరికీ కూడా నాశనకరమైన స్థితిని తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది శోధన మన నాశనానికి అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకున్నాడు. జన్మలో జ్యేష్ఠత్వం అనేటువంటిది యోధా సాంప్రదాయం కాదు, కానీ తల్లికి మొదటిగా గర్భాన్ని పుట్టడం అనేటువంటిది అది ఆశీర్వాదకరం, అందరికి వచ్చేటువంటిది కాదు. దేవుడు ఆ జ్యేష్ఠత్వాన్ని అందిస్తే ఈ రోజున ఒక్క పూట కూటి కొరకు ఏమైపోయాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని ఆ పూట కూడి తినకపోతే వాడు చచ్చిపోడు. అయినా కానీ ఆ శోధనకు వాడు నిలబడలేక ఒక్క పూట కూటి కొరకు తన విలువైన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకుని భ్రష్టుడిగా మిగిలిపోయినటువంటి ఈ ఆశావు జీవితం మనందరికీ తెలిసినటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది అనేకమైన శోధనలు మన ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో నిన్ను ఏదో రకంగా మభ్య పెట్టడం కోసం, తన వైపు ఆకర్షించుకోవడం కోసం, నువ్వు ఏది కావాలని కోరుకుంటున్నావో అదే నీకు ఇస్తానని నీ ముందు పెట్టి అనేకమైన విశ్వ ప్రయత్నాలు చేస్తూ నిన్ను నాశనకరమైన తోలు కొనసాగించడం కోసం ఇశ్రాయేలు అరణ్యంలో శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. వారి పాదరక్షలు నలిగిపోలేదు, అరిగిపోలేదు, వస్త్రాలు చినిగిపోలేదు, పగలు ఎండ దెబ్బ తగలేదు, రాత్రి వెన్ను దెబ్బ తగలేదు. అయినా కానీ వారు ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో శోధనకు లోనైన వారై ఈ రోజున ఆశీర్వాదకరమైన తావుల్లో కొనసాగలేకపోయారు. ఇశ్రాయేలు అరణ్యంలోనే నశించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు అరణ్యంలోనే వారు నాశనకరమైన తావులో నశించిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శోధనకు నిలవలేనటువంటి వారై ఉన్నారు. దేవుడు వారితో ఉన్నాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు, వారిని కాపాడుతూ ఉన్నాడు, అన్ని విధాలుగా వారికి సెక్యూరిటీ అందిస్తున్నప్పటికీ కూడా వారు విస్మరించి అపవాది చూపించేటువంటి ఈ లౌకిక సంబంధమైన వ్యాపకాలకు ఈ రోజున మనం అందరూ కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వెక్కడ బలహీనుడవో అపవాది అక్కడే నీకు ఆశ చూపించి నీ జీవితం నశింప చేయటానికి శోధన గురి చేస్తూ ఉంటాడు. దానియేలు గ్రంథంలో ఆహార విషయంలో శోధన జయించినటువంటి యవ్వన బిడ్డలు, చెరలో ఉన్న యువకులు దేవుని శక్తికి సాక్షులుగా నిలవబడ్డారు. వారికి రాజుగారు తినేటువంటి ఆహార పదార్థాలు వారు ముందుంచారు. నోనో, మాకు ఈ శోధన అవసరం లేదు. ఒకవేళ ఆ రాజుగారు అందించే ఆహార పదార్థాలను మేము తినేస్తే
ఒకవేళ మా జీవితంలో ఈ ప్రార్థనా జీవితాన్ని కోల్పోతామేమో, మా ఆధ్యాత్మిక జీవితంలో మేము బ్రష్లు అయిపోతామనుకుని దాన్ని కూడా ప్రక్కన పెట్టి దేవుణ్ణి సేవించడమే, దేవుణ్ణి ఆరాధించడమే, దేవునితో సహవాసం చేయటమే ఇదే మా ముందున్న కర్తవ్యం అనుకుని దాన్ని కాపాడుకొని ఈరోజున ప్రపంచానికి దేవుని యొక్క శక్తికి వారు సాదృశ్యంగా ఉన్నారు. ఈ మండల కాలంలో చాలా తీర్మానాలు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడే ఉపవాసం ఉంటాం, ఇప్పుడే హలీం కూడా వచ్చింది. టెంప్టేషన్, మన జీవితాలు శోధన గురి కావటానికి, దేవునితో సహవాసం చేయటానికి. ఇలాంటివి అనేకమైన శోధనలు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్న కేవలం తిండి సంబంధమైనది కాదు, కానీ పదార్థ సంబంధమైన నీ శరీరాన్ని సుఖపెట్టుకోవడం కోసం అనేకమైనటువంటి పరిస్థితులు అపవాది నీ కల్పిస్తూ ఉన్నప్పుడు నువ్వు దేవుని కంటే ఎక్కువగా నీ జీవితంలో ఏది ఉండకూడదని, దేవుని యొక్క వాక్యం నన్ను బలపరుస్తుంది అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగి నువ్వు కొనసాగినప్పుడు అది నీ జీవితాన్ని ఆశీర్వాదకరమైనతో నడిపిస్తూ ఉంటుంది. ఈ రోజున పదార్థ సంబంధమైన లేక శరీర సంబంధమైన శోధనను ప్రభువైన యేసుక్రీస్తు ముందు అపవాది ఉంచుతున్నప్పుడు ఈ రొట్టె వలన మానవుడు జీవించడం, దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క పొందు, దేవునితో గడపటం, ఇవే నా జీవితాన్ని ఆశీర్వాదకరమైన సమాధానకరమైనతో నడిపిస్తున్న సత్యాన్ని, దేవునితో తనకున్న సంబంధాన్ని, మానవుడిగా దేవునితో తనకున్న సంబంధాన్ని మరొకసారి లోకానికి తెలియచేస్తూ శోధన జయించిన యేసుక్రీస్తు మనకు మాదిరి. రెండవ శోధన అక్కడ అంటూ ఉన్నాడు, వెంటనే మాట్లాడుతూ అంతటా అపవాది ఆయన పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందకి దుముకుము, ఆయనను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడే రాతి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందరు. ఇదో రకమైన శోధన. ఈ శోధనకి నేను పెట్టే పేరేంటంటే సూచనలు కోరేటువంటి శోధన. సూచన, అద్భుతాలు జరగాల, విశ్వాసంలో బలపరచబడాలంటే పిలిచినోడు సర్వశక్తిమంతుడని ఆయన మీద విశ్వాసం కాదు, అద్భుతాలు జరగాల. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవాలయ శిఖరానికి తీసుకెళ్ళిపోయి, దేవాలయం ఎవరిది? ఆయనదే. ఆయన ఉండేటువంటి దేవాలయము పైకి తీసుకెళ్ళి అంట ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే. ఎవరు పట్టుకుంటారంట? నిన్ను దేవదూతలు వచ్చి నీకు చిన్న గాయం కూడా తగలకుండా పట్టుకుంటారు. దగ్గరగా ఆ దినాన్న ఆయన తీసుకెళ్ళిన దేవాలయానికి 150 అడుగుల లోతులో ఉన్నటువంటి భాగాన్ని చూపించి అపవాది శోధన చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ శోధనను కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎలాంటి అద్భుతమైన, ఇక్కడ ఏంటంటే ఒక రకంగా మనం ఆలోచన చేస్తే అపవాది చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుడు పంపితే వచ్చావు కదా, దేవుళ్ళు ఎదుగుతున్నావు కదా, నీకు ఏదైనా జరిగిపోద్ది. ఏదైనా జరగాలి అంటే ఈరోజు నేను అంటూ ఉంటాను, నీ విశ్వాసం ద్వారా జరగాలి తప్ప నువ్వేదో నేను ఎలా చేస్తున్నాను కాబట్టి, నేను ఇలా చేయాలి కాబట్టి జరిగిపోద్ది అనుకుంటే చాలా అవివేకంతో కూడిన మాట కనబడుతూ ఉంటుంది. ఒకసారి గత 1975లోనే ఎప్పుడోనో పేతురు గారు నీళ్ళ మీద నడిచిన సందర్భం మనందరికీ తెలుసు. ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు ఆయన నీళ్ళ మీద నడుస్తూ ప్రభువైన యేసు దగ్గరికి వెళ్ళాడు. 2 యవ్వన బిడ్డలు ఏం చేశారంటే, విశ్వాసంతో జరిగితే ఏదైనా జరుగుతుందని వారు ఏం చేశారంటే ఒక ప్రకటన ఇచ్చి, మేము కూడా నీళ్ళ మీద నడుస్తామని వారు సముద్రం మీద ఒక షో పెట్టి అందరిని పిలిచి సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ మాట. సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళి 2 యవ్వన బిడ్డలు, ఆడబిడ్డలు, కుమార్తెలు సముద్రం నడుచుకుంటూ వెళ్ళిపోయినట్లుగానే ఆ సముద్రం ఉండిపోయారు, తిరిగి మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఏమనుకోవాలి వాళ్ళిద్దరిని కూడా మనం? దేవుడు వారిని కాపాడలేదని అనుకోవాలా? వీరి విశ్వాసం సరైనది కాదనుకోవాలా? లేదంటే వారు చేసిన ప్రకటన దేవుని మీద సరైన నమ్మకం వారికి లేదనుకోవాలా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. పేతురు నీళ్ళ మీద నడిచాడు,
నేను అంటా ఉంటాను, వీళ్ళ నడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళ నడవలసిన అవసరం ఏముంది? మేము నడుస్తామని ప్రకటన చేయవలసిన అవసరం ఏముంది? అంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అద్భుతాలు మా జీవితంలో మా విశ్వాస జీవితాన్ని కాపాడతాయి అనేటువంటి అనాలోచితంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నీ జీవితానికి ఏది అవసరమో, నీ జీవితం అద్భుతం ద్వారా రక్షించబడాలంటే ఆయన అద్భుతాలు ఖచ్చితంగా చేస్తూ ఉంటాడు. కానీ ఈ రోజున ఆ అద్భుతాల కోసం దేవుని మనం శోధించటం, సూచక క్రియల కోసం దేవుని శోధించటం నీ ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి సూచన అనేటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. సద్దుకయ్యులు పరిసయ్యులు కూడా మత్తయి సువార్తలో చెప్తూ ఉంటాడు, ఒక అద్భుతం చేయి, నువ్వు రక్షకుడు అంట కదా, నువ్వు మెస్సయ్య అంట కదా, ఒక అద్భుతం చేయి, ఒక ఆశ్చర్యకరమైన కార్యం చేయి. చేయమన్నప్పుడు యేసయ్య చేశాడా? చేయలేదే. ఈరోజు చాలామంది అద్భుతాలు జరిగితేనే దేవుని విశ్వసించటం, ఆశ్చర్యకరమైన కార్యాలు జరగటమే యేసుని విశ్వసించటం, బాగా జనమంతా ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్ళటమే, ఎవరైతే బాగా జనాలు తండోపతండాలకు వెళ్తున్నారో అక్కడికి వెళ్ళటమే. ఏముంటుందో, ఏమి వింటున్నామో, ఏమి అనుకరిస్తున్నామో, ఏమి నమ్ముతున్నామో, మన విశ్వాస జీవితం దాని ద్వారా బలపరచబడుతుందో ఇవేమీ అర్థం చేసుకోవట్లా. అద్భుతాలు, సూచక్రియలు, జనాలు తండోపతండాలకు వెళ్ళాలి, వీటికి ఆకర్షితులైపోయి. అంటే దాని అర్థం ఏంటనమాట, ఈ అద్భుతాల పట్ల, సూచక్రియల పట్ల తండోపతండాలుగా నువ్వు వెళ్తున్నావంటే నీ విశ్వాస జీవితంలో భ్రష్టత్వాన్ని నువ్వు కలిగి ఉన్నావు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేవుని కుమారుడై ఉండి ఈరోజు కిందకు పడిపోతాడు. ఆయన అద్భుతాలు చేయటం కోసం లోకానికి రాలేదు కదా. ఆయన మానవాళి విమోచించబడాలా, దేవునితో సంబంధాన్ని తెగతెంపులు చేసుకున్నటువంటి మానవాళి తిరిగి దేవునితో పునరుద్ధరించబడటం కోసం, రక్షణ కార్యములతో నడిపించడం కోసం ఆయన ఏదో రకంగా ఆ విమోచన కార్యాన్ని తన విలువైన ప్రాణాన్ని అర్పించి మానవాళిని తిరిగి సమాధానకరమైనతో నడిపించడం కోసం ఆయన లోకానికి వస్తే ఈరోజు అపవాది శోధిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు చేతనైతే ఇక్కడి నుంచి దూకే, దేవదూతలు పట్టుకుంటారు. ఆయన దైవత్వాన్ని సవాలు చేస్తూ ఉన్నాడు అపవాది. ఆయన టెంప్ట్ అయిపోలేదు యేసయ్య, టెంప్ట్ అయిపోలేదు యేసయ్య. నీ దేవుని నువ్వు శోధించకూడదని నీకు తెలియదా? నీ దేవుని శోధించకూడదని నీకు తెలియదా? నీ కష్టం వచ్చినప్పుడు శోధించడం కాదు, ఆ కష్టంలోంచి బయటకు వచ్చేంతవరకు కూడా నీ విశ్వాసాన్ని పెంపొందింపజేసుకుంటూ, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ, నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేసుకుంటూ, దగ్గర తీసుకుంటూ నువ్వు కొనసాగాలి తప్ప ఏదో వింత జరగాలని ఆలోచన కలిగి ఉండటం ఇది సరైనటువంటిది కాదు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సహనాన్ని కలిగి ఉండాలా, సహనాన్ని కలిగి ఉండాలా, ఓర్పుని కలిగి ఉండాలా, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలా. నిజ ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది చేసేటువంటి ఆ సూచన కోరేటువంటి అద్భుతాన్ని ఎదిరించినట్లుగా మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమైనా. అద్భుతాల కొరకు దేవుని శోధిస్తే మన విశ్వాస జీవితం భ్రష్టమైనటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక మూడోదిగా మనం ఆలోచన చేస్తే లోకాధికారములు అనేటువంటి శోధన. ఇది సహజంగా చాలా కష్టమైంది. ఆహారం కొరకు శోధించబడతాం, తట్టుకోగలిగాడు. అద్భుతాల కొరకు ఆయన పవర్ని, ఆయన శక్తిని సవాలు చేశాడు, అది కూడా తట్టుకోగలిగాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అసలు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో దాన్నే అపవాది ప్రయోగిస్తూ ఉన్నాడు. అంటున్నాడు, ఏమంటున్నాడు అక్కడ? ఆయన నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని ఇచ్చిదనని ఆయనతో చెప్పగా, ఆయన ఎత్తైన ఒక కొండ మీద తీసుకెళ్ళి పట్టణాన్నంతటిని చూపించి, ఉన్నవానంతని చూపించి ఏమంటున్నాడు? ఇదంతా నీదే. బహుశా నేను అనుకుంటా ఉంటాను, ఆయన రాజుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టినప్పుడు జ్ఞానులు అంటూ ఉన్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ?
ఆయన రాజుగా ఎదుగుతూ ఉన్నాడు, పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, ఇదంతా చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను, బట్ వన్ థింగ్, ఎప్పుడు ఇస్తాను? నీవు నాకు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల. ఎవరిని అడుగుతున్నాడు ఈ అపవాది? మానవాళ్ళని విమోచించడానికి సర్వాధికారిని కలిగి ఉన్నటువంటి, సమస్త సృష్టిని నిర్మించినటువంటి దేవాది దేవుణ్ణి ఎదురుగా నిలబెట్టుకుని అంటున్న మాట ఏంటంటే, నువ్వు రాజువు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు గొప్ప దేవుడు కదా, నువ్వు గొప్పవాడువు కదా, ఈ రోజున ఇదంతా కూడా నీ అధికారాన్ని కావాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన చేయనైనటువంటి సిలువ కార్యము జరగకుండా. ఎందుకంటే సిలువ కార్యము ద్వారా పాప విమోచన జరిగించబడాలా, రక్తము చిందించబడాలా, పశ్చాత్తాపం కావించబడాలా, పరిహారం కావించబడాలా. ఇవేమీ లేకుండా ఇవన్నీ కూడా మొదట్లోనే తుంచేస్తే, ఎప్పుడైతే అపవాదిక పాదాలకి మనం లోబడిపోతూ ఉంటామో, ఎప్పుడైతే అపవాది యొక్క అధికారానికి మనం లోబడిపోతూ ఉంటామో, సమస్తము నీదే, సమస్తము నీదే, సమస్తము నీదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సమయాల్లో నీకు అధికారం కోసం దేవుడు, అపవాది నీకు అనేకమైన శోధనలు గురి చేస్తూ ఉంటాడు. నేను పెద్ద నాయకుని చేస్తాను, నువ్వు మాతో వచ్చే, ఇలాంటి ఆలోచనతో కొనసాగుతూ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని, దేవుడితో కొనసాగవలసినటువంటి నీ సత్సంబంధాలను చెడగొట్టడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈరోజు అపవాది ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నాకు నమస్కారం చేసిన ఎడల, ధర్మశాస్త్రం చెప్తుంది కదా, నీ తండ్రి అయిన దేవునికి తప్ప నువ్వెవరికి సాగిలపడటానికి వీల్లేదు, నువ్వు నమస్కరించడానికి వీల్లేదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి కింద కానీ, భూమి కింద నిలయం దేని రూపం నువ్వు సాగిలపడకూడదు, వాటిని చేసుకోకూడదు, వాటిని పూజింపకూడదు. ఇలాగ ధర్మశాస్త్రం చెప్తా ఉంటుంటే అపవాది ఈరోజు యేసయ్య, మానవుడిగా ఉన్నటువంటి యేసయ్యను శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క రాజ్యం విస్తరించబడకూడదు, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకూడదు, మానవులందరూ కూడా నాశనకరమైన తోలను కొనసాగాలని ఆయన మానవుడిగా ఉన్నటువంటి ఆయన చేయబోయే కార్యాన్ని ఏమాత్రం కూడా చేయకుండా ఆదిలోనే తుంచెల ఉద్దేశంతో ప్రణాళిక రూపొందించుకుంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన, దేవుడు నీ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నప్పుడు, నేను దేవుడు ఒక సేవకుడిగా పిలిచినప్పుడు, లేదంటే ఒక నాయకుడిగా నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు, నమ్మకమైనటువంటి ఆయన పని చేయటానికే ఉపయోగపడాలి తప్ప ఈ లోకాధికారాలు, స్వార్థపూరితమైన ఆలోచనలు అపవాదిని ముందుంచుతున్నాడంటే నిన్ను శోధనకు గురి చేయటానికి వాడు ఇష్టపడుతూ ఉన్నాడు. చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగంలో నేను దేవుని యొక్క కృపను ఎంత మాత్రం కూడా నిరర్థకం చేయనని పౌలు భక్తుడు ఎలుగెత్తి చాడుతూ ఉన్నాడు. అతడు పరిచర్యలో కొనసాగుతున్న తరుణంలో అనేకమైన శోధనలు, ఇబ్బందులు, అనేకమైనటువంటి వేదనకరమైన పరిస్థితులు అనేకమైన వచ్చినప్పటికీ కూడా నేను నా దేవుని యందే నా నిరీక్షణ, నా విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ, తద్వారా ఆయన ద్వారా వచ్చేటువంటి ఆయన కృపను నా జీవితంలో నేను స్థిరపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎన్ని శోధనలు వచ్చాయో, బలహీన సమయంలో కూడా సముద్రంలో మధ్యలో వారం రోజులు ఉండిపోయి కొట్టుకొచ్చినట్టు సందర్భం కూడా పౌలు యొక్క జీవితంలో మనకు కనబడదు. ఇలాంటి అనేకమైన శోధనలు ఏ రకంగా వచ్చినప్పటికీ కూడా వాటిని అన్నిటిని తట్టుకుని ఈరోజు యావత్ ప్రపంచానికి ఆయన అందిస్తున్న మాట ఏంటి తెలుసా? నా ప్రభు యొక్క కృపను నేను ఎప్పుడు నిరర్ధకం చేయను. ఎందుకు ఆ కృప నిరర్ధకం చేయనంటే, నాకు రక్షణ దినాన్ని నాకు ఏర్పాటు చేశాడు. ఆ రక్షణ దినంలో నేను పాల్గొనడానికి, అది ఎప్పుడైతే నా జీవితంలో స్థిరపరచబడుతుందో దాని కొరకు నేను నిరీక్షణతో కనిపెడతా ఉన్నాను. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ అనుకూలమైన సమయాన్ని నా జీవితంలో నశింపజేయడానికి అపవాది ఎన్ని రకాల శోధనలు, అది శరీర సంబంధమైన శోధన కావచ్చు, అద్భుతాలు కోరేటువంటి శోధన కావచ్చు, లేదంటే నా ముందు చెప్పినటువంటి అధికారమైనటువంటి శోధన కావచ్చు, ఎలాంటి శోధన అపవాది నా ముందొచ్చినప్పటికీ కూడా నేను యేసుక్రీస్తుని మాదిరిగా ఉంచుకున్నాను కనుక, యేసుక్రీస్తు మీదే గురి ఉంచుకున్నాను కనుక నేను దేవునితోనే నా జీవితాన్ని కొనసాగింపజేసుకుంటాననేటువంటి గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు, మన కుటుంబాలు నశించిపోవాలని అపవాది అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. పేతురు భక్తుడు చెప్తూ ఉంటాడు కదా, శోధన సహించినవాడు ధన్యుడు కదా.
శోధనలు వస్తాయి. అప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు వారికే ఆ శోధన తప్పలేదు. ఇక నువ్వెంత నేనెంత, కానీ నువ్వెంత నేనెంత అనుకుని మన బలహీనపడే కంటే మానవుడిగా ఆయన పరిచర్య కాలంలో ఆయన మన ముందుంచినటువంటి ఆ మార్గాన్ని, ఆ శోధన జయించేటువంటి ఆ మార్గాన్ని మన జీవితాలకు అన్వయింపజేసుకుంటే ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మన జీవితాల్లో స్థిరపరచుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది మంచి అనుకూల సమయం. ఈ మండల కాలాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. రక్షణకరమైన స్థితిలో మనం కొనసాగటానికి, మన ఆధ్యాత్మిక స్థితిగతులను స్థిరపరచుకోవటానికి దేవుడు ఒక చక్కని తరుణాన్ని నీకు నాకు అనుగ్రహించి ఉండగా, ఈ అనుకూలమైన సమయాన్ని అపవాది చూపించేటువంటి అననుకూల శోధనలకు నువ్వు గురి కాబడి, అది ఏదైనా కావచ్చు, ఏ బలహీనతన కావచ్చు, నీకున్నటువంటి వ్యాపకాలు ఏవైనా కావచ్చు, వాటిలోంచి నువ్వు తొట్టిల్లిపోకుండా ఏసే నా గురని ఆయన ఎదుట ఆ కలవరి ప్రయాణంలో కొనసాగుతూ ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవటానికి స్థిరపరచుకుందాం. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మండల కాలంలో కొన్ని అలవాట్లు మనం కొనసాగింపజేసుకుంటాం. ఏమిటి అలవాట్లు అంటే, నేను విశ్వాసంలో బలపరచబడాలి, దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థనలో కొనసాగాలి. వీడితో మాత్రమే కాదు, కానీ నేను మరొక మాట చెప్తూ ఉన్నాను, నువ్వు పొందుకున్నటువంటి ఈ రక్షణ భాగ్యాన్ని కేవలం నీ దగ్గర ఉంచుకోవటం కాదు, కానీ నేను చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు కొరకు నేను కూడా ఒక సాధనంగా వాడబడాలి. ఇది కూడా నువ్వు చేసుకోవాలి. మండల కాలంలో పౌలు భక్తులు అదే చెప్తున్నాడు. ఆ మాటల సారాంశం అంతా అదే. నా కొరకు నేను బ్రతకడం కాదు, నేను శోధన చేయించాను, యేసుక్రీస్తుని మాదిరిగా ఉంచుకున్నాను అని అనేయటం కాదు, కానీ నా జీవితాన్ని నేను అనేక మందికి నేను మాదిరిగా ఉండి క్రీస్తు వైపు నడిపించాలి. ఉపవాసం ఉంటా ఉన్నాం, దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాం, దేవుని యొక్క వాక్యంతో సహవాసం చేస్తూ ఉన్నాం, మంచిదే. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు బలపరుచుకుంటూ ఉన్నావు. నేనేమంటానో తెలుసా, నీకు నువ్వుగా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటే యేసు నీకు అందించినటువంటి ఆ గొప్ప ఆజ్ఞ, దాన్ని ఏమంటారు తెలుసా, ద గ్రేట్ కమిషన్. ఏంటి ఆ గ్రేట్ కమిషన్ అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. ఎవరి పనిది? ఎవరికి వారే నేను బాగుండాలి, నేను బలపడాలి అని నేర్చుకుంటే కాదు. సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని యేసు అందించినటువంటి ఈ సువార్తీకరణ మాటను నీ జీవితంలో స్థిరపరచుకుని, నేనేమన్నా తెలుసా, ఈ మండల కాలంలో నేను చెప్పేటువంటి మాట, నాతో పాటుగా నేను ఒక ఆత్మనైనా నేను దేవుని సన్నిధానికి అప్పగించగలుగుతాను. ఇది కదా మండల కాలం యొక్క సాఫల్యత, లెంటెన్ సీజన్ యొక్క సాఫల్యత. ఇది కదా నాతో పాటు ఒక్క ఆత్మను, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకపోదునా, ఒక్క ఆత్మనైనా నేను రక్షింపకపోదునా. అనేక సంవత్సరాల క్రైస్తవుడు కొన్నట్టు నీవు ఈ మండల కాలం నెక్స్ట్ ఇయర్ ఉంటామని గ్యారంటీ లేదు. ఇది ఎవరికి చివరి కాలమో మనకు తెలియదు. కనీసం ఈ కాలంలోనే నువ్వు శోధనలు జయించి అపోస్తలుడైన పౌలు వలె రక్షణ భాగ్యాన్ని నీ జీవితంలో స్థిరపరచుకుని, నీ చుట్టూ ఉన్న అనేక మంది కనీసం ఒక్కరినైనా నువ్వు దేవుని దగ్గర నడిపించగలిగితే యేసుక్రీస్తు శోధనలకు నిలిచిన వాడై యావత్త మానవాళిని రక్షణకరమైన తోవలో నడిపించాడు. మానవుడిగా, దేవుని కుమారుడిగా తండ్రి తనకు అప్పగించిన ప్రతి కార్యాన్ని నెరవేర్చగలిగాడు. ఆయన శోధనలు జయించాడంటే, శోధనలు జయించినటువంటి ఆయన ఈరోజున మాదిరిగా నిలబడి అనేక మానవాళి పాపంలో మ్రగ్గిపోతున్న మానవాళ్ళంతటినీ కూడా దేవుని వైపు నడిపించి, దేవునితో సంబంధాన్ని పునరుద్ధరించి మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్యత్వానికి మనందరినీ కూడా తీసుకుని వెళ్తున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఈ 2025 సంవత్సరం మండల కాలం మొదటి ఆదివారపు దినాన్న నువ్వు చేసుకుంటున్న తీర్మానం ఏమిటి? ఈరోజు ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను రక్షించబడాలి, నా కుటుంబం రక్షించబడాలి, నా కుటుంబంతో పాటు రక్షణ లేని ఒక్క ఆత్మనైనా దేవుని వైపు నడిపించగలిగేటువంటి శక్తిని నాకు దయచేయి ప్రభువా. ఆ క్రమంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కొరకు నేను జీవిస్తాననేటువంటి తీర్మానం నువ్వు చేసుకోగలిగితే అది నిన్ను, నీ కుటుంబాన్ని రక్షణకరమైన తోవలో నడిపిస్తుంది. కనుక అట్టి భాగ్యాన్ని పొందుకోవటానికి మనం అందరం సిద్ధపడదాం. అట్టి కృపలో వృద్ధి పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయం మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం
మన ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును గాక.